ఇలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవి లేవు సార్. నార్మల్గా ఫీ ఛార్జ్ చేస్తారు, అందరికీ ఎలా ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేస్తారు. మనం వచ్చేసి ఇక్కడ ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, స్కిల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఐడియల్గా ఇంట్లో కూర్చున్న వీళ్ళ ఉమెన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి సార్. ఫస్ట్ జెంట్సే సార్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరిగే వాళ్ళు చూస్తుంటాం మనము. అటువంటిది ఉమెన్ ఇంత ఫ్యామిలీ బాధ్యతలు పనులు అన్నీ చేస్తూ కూడా నేను స్కిల్ నేర్చుకొని ఇంకా నేను సపోర్ట్ చేయాలని ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఆలోచనతో వచ్చినప్పుడు మేము యాజ్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎంతో కొంత ఫ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా మంత్స్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి తెలియదు ఇది ఫ్రీ ఉంది అని. సో వీళ్ళు తెలిసినప్పుడు మాత్రమే రిజిస్టర్ కాగలరు. మెయిన్ ఫోకస్ వచ్చేసి టు ఇంపార్ట్ ద స్కిల్స్ లేని వాళ్ళకి అందరికీ. సో ఈ స్కిల్ ఇంపార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫ్రీలాన్స్ కెరియర్ పిక్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ ప్రోగ్రాంలో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ రిజిస్టర్ కావచ్చు, లేకపోతే కాలేజ్ అయ్యి ఫ్రీగా ఉంటారు వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ చేయాలి అనే ఒక మైండ్ సెట్టే ఉంటుంది సార్. సార్ ఈ కంపెనీ స్థాపించింది వచ్చేసి నాగ శిరీష, రమ్య తేజ అని వీళ్ళిద్దరు సొంతం సిస్టర్స్. సో వీళ్ళు యాక్చువల్గా ఐటీ కంపెనీస్లో పనిచేసేవారు. ఉమెన్కి హెల్ప్ చేయాలని దృఢంగా ఫిక్స్ అయ్యి వీళ్ళు వాళ్ళ స్వంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు సార్. ప్రపంచంలో ఎవరు ఫ్రీగా ఇస్తలేదు ఉమెన్ని. ఒక ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ అయితే ఏదో స్కీమ్స్లో ఇస్తుంటుంది, ఫ్రీగా ఇస్తలేదు. వీళ్ళు ఎలాగ ఇస్తున్నారు అనే ఒక డౌట్స్, వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండదు సార్. నా కమ్యూనికేషన్ స్కిల్ బాగలేవు, నేను చేయలేదేమో, నేను ఎప్పుడు పనే చేయలేదు, నేను చేయలేదేమో. సో నేను చెప్పే సింపుల్ మెసేజ్ అంటే ఫస్ట్ మీరు ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మీకు ఉన్న ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు ఈ ఇంటర్వ్యూ వెరీ స్పెషల్, ఎందుకంటే లెర్న్ అండ్ థ్రైవ్ నుంచి మంజునాథ్ గారు మనతో ఉన్నారు. ఈ లెర్న్ అండ్ థ్రైవ్ అనే ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కానీ మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేయకుండా మ్యారేజ్ లాంటి రీజన్స్తో కెరియర్ గ్యాప్ వచ్చిందో, అలాగే కెరియర్ స్టార్ట్ చేసి 1-2 ఇయర్స్ లేదా 3-4 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ అనేది ఆబ్వియస్ కాబట్టి మ్యారేజ్, పిల్లల తర్వాత కెరియర్ గ్యాప్ వచ్చి తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేద్దామంటే కొంత రెసిస్టెన్స్ ఉండిద్ది. వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ కెరియర్ని రీస్టార్ట్ చేసేలాగా, అలాగే సెల్ఫ్ సఫిషియెంట్గా గ్రో అయ్యేలాగా ఈ ఆర్గనైజేషన్ ఎయిము, విజను ఉంది. కాబట్టి నేను ఇన్వైట్ చేశాను ఈ ఇంటర్వ్యూకి. మంజునాథ్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఆర్గనైజేషన్లో ఎవరు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ ఏ కోర్సులు అందిస్తున్నారు, అలాగే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కెరియర్ ఆపర్చునిటీస్, వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే ఫ్రీలాన్స్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సో ఆపర్చునిటీస్ని ఎలా అందుకోగలుగుతారు, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో అండి మంజునాథ్ గారు. నమస్తే ఐటీటీ ప్రేక్షకులందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. అండ్ తప్పకుండా మీరు దీన్ని ఫుల్గా చూడాలి. మీకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి, మీరు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో లెర్న్ అండ్ థ్రైవ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అంత ఫోకస్డ్గా ఉంది? ఓకే సార్, మేము ట్రైనింగ్ అనేది చూడండి సార్, ఒక అబ్బాయిలకి వచ్చేసరికి, ఒక మేల్ వచ్చేసరికి చాలా మటుకు వాళ్ళు ఎటువంటి గ్యాప్ లేకుండా కెరియర్ని సాలిడ్గా కొనసాగిస్తుంటారు. అదే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి చాలా అడ్డంకులు సార్. ఒకటి, మ్యారేజ్ అవుతూనే కొందరు రెస్ట్రిక్షన్స్ సార్, హస్బెండ్స్ నుంచి రెస్ట్రిక్షన్స్, లేదా అత్తమామ నుంచి రెస్ట్రిక్షన్స్, లేదా సొంత పేరెంట్స్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. సో ఇది ఒకటి ఇష్యూ అయితే కొందరికి. పిల్లల తర్వాత వాళ్ళకి ఇష్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కానీ, బట్ పిల్లలకి తల్లి ప్రేమ అనేది ఇంపార్టెంట్ అని వాళ్ళు అడ్రస్ చేయాలని అక్కడ వాళ్ళే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని కెరియర్ అనేది స్టాప్ చేస్తారు. సో అప్పుడేమో స్టాప్ చేసేస్తారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు రీస్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మరి కుదరదు సార్. ఎందుకు కుదరదు అంటే ఇంకా పిల్లలు ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు అయ్యిండ్రు, వీళ్ళకి కంపల్సరీగా వాళ్ళు అడ్రస్ చేయాలి. అలాగని టైం లేదు అని ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి టైం అనేది ఉంటుంది, మరి కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటారు. ఇది ఒక కాన్సెప్ట్. దానికి నేను సొల్యూషన్ చెప్తాను. ఇంకొంతమంది కెరియర్ అనేది స్టార్ట్ చేసిండ్రు, జస్ట్ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి కూడా నేను ఏది ప్రాబ్లం అని మనకి డీప్గా అనలైజ్ చేసి తెలుసుకుందాము. ప్లస్ ఇది మనం చేసే ఈ కెరియర్ కూడా ప్రోగ్రామ్ కూడా ఎలా హెల్ప్ అవుతుందని కూడా అర్థం చేసుకుందాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఈ గ్యాప్ తర్వాత స్టార్ట్ చేయాలని అనిపిస్తుంది మరి, కానీ స్టార్ట్ చేయలేరు, చాలా మటుకు స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే కంపెనీస్ అనేది వాళ్ళని కంపెనీస్కి వచ్చి పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాయి చాలా కంపెనీస్. ఇది ఒక ప్రాబ్లం అయితే, ఇంకొందరికి ఒకవేళ అవకాశం ఉన్నా కూడా కంపెనీస్కి వెళ్ళి స్కిల్స్ అనేవి ఉండవు సార్. చాలా మటుకు మర్చిపోయింటారు. డిగ్రీ అనేది అసలు వాళ్ళకి ఎటువంటి ఒక హెల్ప్ కాని పరిస్థితి.
మనకి ఉండే ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే డెఫినెట్గా గ్యాప్ ఉంది కాబట్టి అకాడమిక్స్కి కెరియర్కి గ్యాప్ ఉండేది కాబట్టి ఛాలెంజింగ్గానే ఉండేది. ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే స్కిల్ లేనిదే వాళ్ళు కెరియర్ అనేది రీస్టార్ట్ చేయలేరు సార్. సో దానికోసమే చాలా మంది ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి జాయిన్ అవ్వడము, కోర్సెస్ తీసుకోవడము, ఎనీవేర్ బిట్వీన్ 50,000 అని 1 lakh అని చాలా మంది 3 months 6 months కొన్ని ఇన్స్టిట్యూట్స్ ద్వారా 1 year కూడా శ్రమించే వాళ్ళు ఉన్నారు సార్. సో ఇప్పుడు ఉమెన్కి వచ్చేసరికి ఇలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవి లేవు సార్. నార్మల్గా ఫీ ఛార్జ్ చేస్తారు, అందరికీ ఎలా ఛార్జ్ చేస్తారో అలా ఛార్జ్ చేస్తారు. బట్ వీళ్ళకి ఏమంటే సార్ వీళ్ళు స్కిల్ నేర్చుకోవాలన్నా అడ్డంకులు చాలా ఉంటాయి, ఫ్రీగా నేర్చుకోవాలన్నా, నేర్చుకున్న తర్వాత పని చేయాలన్నా కూడా చాలా ఉంటాయి. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ స్కిల్ నేర్చుకోవాలనే అవగాహన ఉండదు. మనం వచ్చేసి ఇక్కడ వీటన్నిటిపైన ఫోకస్ చేస్తాం సార్. ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది, స్కిల్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, జాబ్ చేయాలా లేకపోతే ఫ్రీలాన్స్ కెరియర్ చేయాలా లేకపోతే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని జాబ్స్లో వెళ్ళాలా అనే మెయిన్ ఉద్దేశంతో ఈ లెర్న్ అండ్ థ్రైవ్ ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్స్. సో ఇలాంటి పర్పస్తో మీరు కోర్స్ డిజైన్ చేశారంటున్నారు. సో ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఓకే సార్, ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనము UI/UX డిజైనింగ్ కోర్స్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ కోర్సెస్ అయ్యుండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్. సో ఇంకొద్దిగా కొంచెం బాగా చదువుకొని ప్రోగ్రామింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జావా కోర్స్ అయ్యుండొచ్చు, జావా .NET, మాన్ స్టాక్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్ అయ్యుండొచ్చు, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లేదా జస్ట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్. ఇలా చూస్తూ వెళ్తే చాలా కోర్సెస్ ఉన్నాయి సార్ మార్కెట్లో. ఈజీగా నేర్చుకొని లేదా ఆల్రెడీ నేర్చుకుని ఉంటే వాళ్ళు ఇంకొద్దిగా దానిపైన ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకొద్దిగా బ్రష్అప్ చేసుకొని నేర్చుకొని ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ ఎప్పుడైనా వాళ్ళ అనుకూలం ప్రకారము వాళ్ళు పనిని డెలివరీ చేయొచ్చు. సో ఇది ఒక మంచి అర్నింగ్ ఆపర్చునిటీ కూడా అవుతుంది వాళ్ళకి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల కోర్సులు ఉన్నాయి, ఇటు యాజ్ ద డెవలపర్గా కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, అవును, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా ఉండేది సార్? ఎలిజిబిలిటీ కొన్ని కోర్సెస్ ఉన్నాయి సార్, నేను చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్. చాలా మందికి అపోహ ఉంటుంది, మనము ఏదైనా జాబ్ చేయాలంటే డిగ్రీ చేయాలేమో, నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలేమో. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే అవన్నీ ఏవి అవసరం లేదు. మనము ఐటీ ఇండస్ట్రీలో పని చేయాలంటే మనకి కావాల్సింది మెయిన్ థింగ్ వచ్చేసి స్కిల్ నేర్చుకోవడం. స్కిల్ మాస్టరీ ఓవర్ స్కిల్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత కమ్యూనికేషన్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఈవెన్చువల్లీ కమ్యూనికేషన్ అనేది వచ్చేస్తుంది సార్. అది ఎలాగో ఇంటరాక్ట్ అవుతుంటారు పీర్స్తో, ఎంప్లాయీస్తో, క్లయింట్స్తో. సో ఇబ్బంది లేకుండా ఎలిజిబిలిటీ గురించి వచ్చినప్పుడు ఏంటంటే, నాకు కెరియర్లో 4 year గ్యాప్ వచ్చింది, అసలు నేను ఈ కోర్స్కి ఎలిజిబుల్లా, కోర్స్ అయిపోయిన తర్వాత అసలు నన్ను కన్సిడర్ చేస్తారా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్కి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. వాళ్ళ కెరియర్ గ్యాప్స్ ఉన్నా కూడా వీళ్ళు మరీ రీస్టార్ట్ చేయొచ్చు కెరియర్ని. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు సార్, ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి వీళ్ళకి కంప్యూటర్ పట్ల కొద్దిగా అవగాహన, కంప్యూటర్ ఎలా వాడాలి, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ సార్, కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్, ఇంత మటుకు నాలెడ్జ్ ఉంటే, ఇంటర్నెట్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మోస్ట్ ఆఫ్ దీస్ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు సార్. అయితే ఈ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉండేది? మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ వచ్చేసి సార్ ఇవి ఎనీవేర్ బిట్వీన్ 2 to 4 months ఉంటాయి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉందనుకోండి, ఎనీవేర్ 3 months to 4 months టైం అనేది పడుతుంది. ఫుల్ స్టాక్ డిజిటల్ ఒక ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకుంటే. సో క్లాసెస్ వచ్చేసి ఇంటరాక్టివ్ ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి, ఇది రికార్డెడ్ సెషన్ అయితే కాదు, ఇంటరాక్టివ్ ట్రైనింగ్స్ అనమాట. సో దీనివల్ల కొద్దిగా డ్యూరేషన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సార్. ఎందుకంటే ఫోకస్ వచ్చేసి మనకి వాళ్ళకి అయినంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఫ్రీలాన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అయ్యుండొచ్చు, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యుండొచ్చు, సులువుగా చేసుకోగలరు. యావరేజ్గా 2 to 4 months. 2 to 4 months సార్, ఏ కోర్స్ తీసుకున్నా కూడా 2 to 4 months అనేది టైం పీరియడ్ వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది సార్. ప్రతిరోజు మేబీ అట్లీస్ట్ 1.5 to 2 hours, ఇన్ సమ్ కేసెస్ 3 hours కూడా అయ్యుండొచ్చు. 1.5 నుంచి 3 hours వరకు ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేర్చుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉండేది ప్రతిరోజు? యూజువల్గా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము అయినంత మటుకు వాళ్ళకి అసైన్మెంట్స్ అని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ బట్టి మేము ఏం చేస్తామంటే రిజిస్టర్ ప్రతి ఒక్క క్యాండిడేట్ని అసెస్ చేస్తాం సార్. సో ఇప్పుడు మేము చెప్పాం కదా సార్, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా మటుకు వాళ్ళ ఫ్యామిలీ రూటీన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, చాలా మటుకు టైం కుదురుతుండదు కొందరికి. వీటినంతా అర్థం చేసుకొని వాళ్ళకి టైం ఉందంటే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వడం అయ్యుండొచ్చు, వాళ్ళకు ఎక్స్ట్రా ఏదన్నా నేర్చుకోవడానికి చేయడానికి మేము ప్రాజెక్ట్స్ ఇచ్చేది అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్లో ఇన్వాల్వ్ చేసేది అయ్యుండొచ్చు. మేము యాజ్ అ కంపెనీ మేము 30-40 కోర్సెస్లో డెలివర్ చేస్తున్నాం సార్ ఉమెన్ కోసమే.
సో వాళ్ళ ఇంట్రెస్ట్ని అసెస్ చేస్తూ మేము ఇలాగ వేరే వేరే ప్రోగ్రామ్స్లో కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ ట్రైనింగ్ 3 అవర్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఎంత టైం స్పెండ్ చేయాల్సి ఉండేది, అంటే ఎంత టైం డెడికేషన్? ఓకే, సో డెడికేషన్ డైలీ వాళ్ళు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే సార్, వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తే టైం అంత మంచిది. కుదిరినప్పటికి కూడా వాళ్ళు ఏదో ఒక 2 అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు పడుకునే ముందు ఎప్పటి వరకైనా హోల్ డేలో ఒక 2 అవర్స్ వరకు కొద్దిగా స్పెండ్ చేస్తే మంచిది అని సజెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్నప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్గా వాళ్ళు వర్క్ని డెలివర్ చేయగలరు, ఈ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని డెలివర్ చేయగలరు సార్. నెక్స్ట్ ట్రైనింగ్ మోడ్ సార్. ట్రైనింగ్ మోడ్ వచ్చేసి సార్ వీళ్ళకి బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసెస్ అటెండ్ కావచ్చు, లేదా వీళ్ళకి కుదిరినప్పటికీ ఆన్లైన్. సో మేము మా అండర్స్టాండింగ్ ప్రకారం సార్ ఇప్పటివరకు రిజిస్టర్ అయిన మొత్తము వీళ్ళు పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అని ఎల్డర్లీ పేరెంట్స్ లేకపోతే అత్తమామలో ఇన్లాస్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నందువల్ల వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం కుదిరిన వల్ల ఆన్లైనే ప్రిఫర్ చేస్తారు సార్. ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి మొత్తము. ఈ ట్రైనింగ్ మోడ్లో ఇది ఒకటే కాకుండా వీళ్ళకి నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ప్రతిరోజు జరిగే క్లాస్ని డాక్యుమెంట్ చేస్తాం మేము. ఈ డాక్యుమెంట్ చేసిన దానికి యాక్సెస్ డే 1 నుంచే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలన్నా మొత్తము వాళ్ళు బ్రషప్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ వీళ్ళకి రికార్డింగ్స్ కూడా సార్. ప్రతిరోజు జరిగే క్లాసెస్ వీళ్ళకి ఈ క్లాస్ ఏం జరుగుతుంది వాళ్ళ క్లాస్నే రికార్డ్, ఇది ప్రీ రికార్డెడ్ కాదు, ఇది వాళ్ళ క్లాస్నే రికార్డ్ చేసి మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ని అందుకోవాలన్నా లేదు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్ అనేది సరిపోదు. అవును సార్, మేము మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇక్కడే ఇస్తున్నాం సార్. ట్రైనింగ్ రెగ్యులర్గా స్కిల్స్ వచ్చేసి ఏ ఇన్స్టిట్యూట్ అయినా నేర్పొచ్చు. సో మేము దానికి చాలా మటుకు ఫోకస్ చేస్తూ అలాంగ్ విత్ దట్ మేము దీన్ని కూడా చాలా ఫోకస్ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు స్కిల్ నేర్చుకొని మనం పని ఎలా తెచ్చుకోవాలి అనేది తెలుసుకోకపోతే ఆ స్కిల్కి అర్థం లేదు సార్, నేర్చుకొని అర్థం లేదు వాళ్ళకి. సో దానివల్ల మేము దీనికే కరికులంలో సపరేట్గా ఒక టాపిక్ సిలబస్ చాప్టర్సే ఇంక్లూడ్ చేస్తాం సార్. మీరు వాళ్ళు ఎలాగ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలి, ఎలాగ ఫ్రీలాన్స్ జాబ్ ఆపర్చునిటీస్ని వెతుక్కోవాలి, ఎలాగా మాట్లాడితే వాళ్ళకి ఆ జాబ్స్ వీళ్ళకే వస్తాయి. సో వీటన్నిటిపైన కూడా ఇన్ డెప్త్ డిస్కషన్స్ ఉంటాయి సార్ వీళ్ళకి ఖచ్చితంగా. సో అయితే ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఆపరేట్ అవుతుందో మీది కూడా యాజ్ టీజ్గా ఆపరేట్ అవుతుంది, లేదా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉమెన్ స్పెసిఫిక్గా ఆపరేట్ అవుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే సార్ మమ్మల్ని మేము చాలా గొప్పగా చూసుకుంటాం సార్. ఎందుకంటే మేము ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఫ్రీగా కోర్సెస్ ఇవ్వడం అన్నది అంత సులువైన పని కాదు. దానికి చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద గోల్స్ ఆబ్జెక్టివ్స్ సార్. మాకు శ్రమ ఒక మేము ఖచ్చితంగా అచీవ్ చేయాలి అనేది స్ట్రాంగ్. అక్కడ రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే సార్ వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ 30,000 50,000 1 lakh ఛార్జ్ చేస్తారు. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ మాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. ఎందుకంటే ఉమెన్ ఐడియల్గా ఇంట్లో కూర్చున్న వీళ్ళ ఉమెన్ని మనము ఎడ్యుకేట్ చేయాలి సార్. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. వీళ్ళని ఎడ్యుకేట్ చేసేది ఒకటే కాకుండా వీళ్ళకి ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా చేయాలంటే అది చాలా ఉమెన్కి ఎలాగైపోయి ఉంటుందంటే సార్ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోయి ఉంటాయి. కమ్యూనికేషన్ అద్భుతంగా మాట్లాడే కమ్యూనికేషన్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి. చాలా వొకాబులరీ కూడా మిస్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఒకవేళ ఇంతకుముందు ఎంతో కొంత నేర్చుకున్న స్కిల్స్ని కూడా మొత్తం మర్చిపోయింటారు. వీళ్ళని ఒక లెవెల్కి బిల్డ్ చేయాలంటే మేము చాలా శ్రమించాలి. మా ప్రాసెస్ కూడా అంతే అద్భుతంగా బిల్డ్ అయింది. సో అందుకని మేము కొద్దిగా గొప్పగా మా గురించి. సో అదర్ ఇన్స్టిట్యూట్స్ 30,000 నుంచి 50 1 lakh ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఎలా అందించగలుగుతారు? అలాగే సేమ్ కొంతమందికి డౌట్ కూడా ఉండిద్ది, ఫ్రీగా ఇస్తున్నారంటే ఈ కోర్సు అంత క్వాలిటీ ఉండదేమో అనే డౌట్ కూడా ఉండదు. ఇది రీసెంట్గా కూడా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ సార్. వచ్చారు మాకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కన్నా ముందు అనేదానికన్నా మాకు రెగ్యులర్గా అన్ని రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి సార్ అక్రాస్ ది గ్లోబ్. చాలా కోర్సెస్కి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ క్యాంపెయిన్ అనేది సపరేట్ క్యాంపెయిన్, మా కొత్త గోల్ ఆర్ విజన్ ఆఫ్ ద కంపెనీ సార్. అది ఇంతకుముందు కోర్సెస్ అన్ని డెలివరీ చేశాము. చాలా ఉమెన్ మాకు రెగ్యులర్ ఫీ పే చేశారు. సో మా ఈ మెయిన్ వచ్చిండేదే సార్ ఈ ఉమెన్ ప్రాబ్లమ్ని చూస్తూ మేము మాకు ఫీజు తీసుకోవాలనిపించే ఒక ఇది అనిపించలేదు సార్. సో అప్పుడు పుట్టిన ఆలోచన సార్ ఇది. ఉమెన్ చాలా మంది ఫీజు 20,000 అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు సార్. వాళ్ళు డెస్పరేట్, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, ఇవ్వలేని పరిస్థితులు. ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మాకు అనిపించింది ఏమంటే సార్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చాలా జెంట్సే సార్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరిగే వాళ్ళు చూస్తుంటాం మనము. అటువంటిది ఉమెన్ ఇంత ఫ్యామిలీ బాధ్యతలు పనులు అన్నీ చేస్తూ కూడా నేను స్కిల్ నేర్చుకొని ఇంకా నేను సపోర్ట్ చేయాలని ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఆలోచనతో వచ్చినప్పుడు మేము యాజ్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎంతో కొంత మేము జెంట్స్కి ఛార్జ్ చేస్తున్నాం సార్.
మాకు అబ్రాడ్ నుంచి ట్రైనింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి సార్ వర్చువల్ ట్రైనింగ్స్కి. మాకు వచ్చే రెవెన్యూ అక్కడ వేరే సపరేట్ ఉంది. సో మాకి అప్పుడు పుట్టిన ఆలోచనే ఉమెన్కి ఖచ్చితంగా ఎలాగైనా మనము సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన సార్. ఈ ఆలోచన నుంచే మేము ఏం చేసాం సార్, ఫ్రీగా ఇస్తే మాత్రం ఇంకొక ఆలోచన ఏమంటే సార్, వాళ్ళని ఖచ్చితంగా ఎనేబుల్ చేయాలి. ఇంకొకటి కూడా మేము ఇదొకటే కాదు సార్ మేము అబ్జర్వ్ చేసిండే ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం చాలా మంది మమ్మల్ని అప్రోచ్ చేయవాలి సార్. ఏమని, మాకు ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెరాలో ఎవ్రీథింగ్ ఈస్ బీన్ టేకన్ ఓవర్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంతకుముందు చిన్న ఏదో డేటా ఎంట్రీ జాబ్స్ అని అవి ఇవి చేసేవారు, లేకపోతే వాళ్ళకి అవి కూడా చేసే ఒక అవగాహన లేదు, తెలీదు. కానీ వీళ్ళకి ఏమి దృఢంగా మనం ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, అది కుదరదు సార్ అంటిల్ అన్లెస్ యూ లెర్న్ అ స్కిల్. ఇప్పుడు ఇవన్నీ ఉన్న బ్యారియర్స్ మాకు అనిపించింది ఒకటి ఏమంటే, ఒకటి ఖచ్చితంగా ఫ్రీ చేస్తే మాత్రము వాళ్ళు కోర్స్ చేయగలరు అని, ఇంకొకటి ఏమంటే స్కిల్ ఉంటే మాత్రమే ఉమెన్ షీ క్యాన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ షీ క్యాన్ మేక్ ఎన్ అర్నింగ్. ఈ రెండు దృఢంగా కాన్సెప్ట్స్ అనిపించినందువల్ల మేము దాన్ని ఫ్రీ చేయాలి అని ఫ్రీ చేసాం సార్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఫ్రీ చేసినప్పుడు వాళ్ళు క్వాలిటీ ఉండదేమో అనుకునేకి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్కి మెన్ కూడా జాయిన్ అవుతున్నారు అక్రాస్ ది గ్లోబ్. సో దీనికన్నా ముందు మాకి ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఉంది సార్. ట్రైనర్స్ అనేది మేము ఎవరంటే వాళ్ళని ట్రైనర్స్గా ఆన్బోర్డ్ చేయలేము సార్ వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అక్రాస్ ది గ్లోబ్. ఓకే, సో ట్రైనర్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ సార్. వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలరు, ట్రైనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. మా టీం వచ్చేసి వీళ్ళంతా అనలైజ్ చేసి ఆన్బోర్డ్ చేస్తారు. సో అందువలన ట్రైనింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఇట్స్ గోయింగ్ టు బి ద రెగ్యులర్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్ యాజ్ వెల్. ఫ్రీ అనేసరికి కొంతమంది దీన్ని మిస్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉంది, అంటే సీరియస్గా తీసుకోకపోవడం, కొన్ని రోజులు అటెండ్ అయ్యి ఆగిపోవడం. సార్ యాక్చువల్గా మేము దాన్ని అడ్రస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు చెప్పాను, కొంతవరకు మొత్తము ఫ్రీ అన్నప్పుడు మనకి థౌజండ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కోర్సెస్కి మొత్తం ఉమెనే ఉంటారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైన్ కోర్సో లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్సో తీసుకోండి. మాకి చాలా మంది ఒకటేసారి వచ్చేసి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది సార్. మాకి ఒక 50 రిజిస్ట్రేషన్స్ 100 రిజిస్ట్రేషన్ బ్యాచ్ స్టార్ట్ చేయాలి కంప్లీట్గా ఉమెన్. సో ఇక్కడ మాకి ఒక రెవెన్యూ అనేది లేదు, ఏ మెన్ లేనప్పుడు. సో మాకు అప్పుడు ఫ్రీగా రన్ చేయాలంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్, ఏ ట్రైనింగ్ కంపెనీ నుంచి కూడా. అప్పుడు పుట్టిన ఆలోచనే మాకి రెండు ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలని ఆలోచించి దీర్ఘంగా మేము తీసుకున్న డెసిషన్ ఏమంటే, మనం ఒక రీఫండబుల్ డిపాజిట్ని ఛార్జ్ చేస్తాము. విత్ దిస్ రీఫండబుల్ డిపాజిట్ మనము ఆపరేషన్స్ నడుస్తాయి, ప్లస్ వీళ్ళు ఒక సీరియస్నెస్ కూడా ఇన్స్టాల్ అవుతుంది అని. సో ఎందుకంటే మనము వాళ్ళకి సీరియస్నెస్ తెచ్చినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకోగలరు సార్. కొందరు ఏమైపోతుందంటే, ఫ్రీయే కదా నేను క్లాసెస్ బంక్ చేసేస్తాను, ఒక 50% ఆఫ్ ద క్లాసెస్ 70% ఆఫ్ ద క్లాసెస్కి వీళ్ళు రాని పరిస్థితులు కూడా ఏర్పడినాయి సార్, ఏర్పడతాయి కూడా. సో దీనివల్ల మేమేం చేసామంటే, మీరు అట్లీస్ట్ 95% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే మీ డబ్బు మీకు 10,000 రీఫండ్ డిపాజిట్ ఏం కట్టింటారో మీరు ఆ డబ్బు మీకు వాపస్ వచ్చేస్తుంది, తిరిగి ఇచ్చేస్తాం అని మనము దాన్ని అట్లా చేసాం సార్. సో కోర్సులో ఎన్రోల్ అయిపోయే ముందు ఒక 10,000 రీఫండబుల్ డిపాజిట్ పే చేయాలి. అవును సార్, 10,000 జస్ట్ 10,000 రీఫండబుల్ డిపాజిట్ చేయాలి. దీని తర్వాత ఎటువంటి ఫీ వాళ్ళు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు ఈ రీఫండబుల్ డిపాజిట్ అవసరం లేదు, నాకు ట్రైనింగ్ ఇంత మంచి క్వాలిటీ, దీని 10 టైమ్స్ నేను 5 టైమ్స్ 3 టైమ్స్ నేను బయట పే చేసినా కూడా ఇంత క్వాలిటీ దొరకదు, నాకు ఈ ట్రైనింగ్ అనేది చాలా హెల్ప్ అయ్యింది, లేదా దీని నుంచి నాకు జాబ్ వచ్చింది, ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ వచ్చింది అనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు సార్ దాన్ని. లేదా వాళ్ళకి ఈ రీఫండ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను రీఫండ్ తీసుకోవచ్చు అనిపిస్తే మేము దాన్ని కూడా ఒక అవకాశం క్రియేట్ చేశాము. ఎలాగంటే వాళ్ళు ఈ సేమ్ వీళ్ళలాగే ఒక ప్రాబ్లంలో ఉండేవాళ్ళు, ఒక జర్నీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళని ఒక ఇద్దరిని రెఫర్ చేస్తే, ఎంతమంది నన్ను రెఫర్ చేస్తారు, బట్ మినిమం ఒక ఇద్దరిని రెఫర్ చేసేస్తే మేము ఈ 10,000ని వాళ్ళకి రీఫండ్ ఇచ్చేస్తాం సార్. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ సార్, ఇట్స్ ఫ్రీ. బేసిక్గా మా గోల్ ఏమంటే సార్, వాళ్ళకి మనము మేము చెప్పాను సార్ ఆల్రెడీ మీకు, మొత్తం 50 పీపుల్ ఉమెన్ బ్యాచ్ మొత్తం జస్ట్ ఉమెనే స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆపరేషనల్ కాస్ట్, ట్రైనర్కి ఎక్స్పెన్సెస్, ట్రైనర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చాలా సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటిని హ్యాండిల్ చేయాలంటే అక్కడ కష్టమైపోతుంది కదా సార్. అందుకని మనము రీఫండబుల్ డిపాజిట్ని ఛార్జ్ చేస్తున్నాం. అట్లా ఛార్జ్ చేస్తే, మనం రీఫండబుల్ డిపాజిట్ కాకుండా ఛార్జ్ చేసేసామంటే చాలా మంది కళ అనేది నెరవేరదు సార్. ఫ్రీగా ఉన్నప్పుడే వాళ్ళు ప్రతి ఒక్కరు రిజిస్టర్ కాగలరు. సో మనం అట్లా బ్లాకర్స్ ఏవి ఉండకూడదు అనే ఒక ఉద్దేశానికి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తాం సార్, ఆ డబ్బుని తిరిగి తీసుకునే ఆపర్చునిటీ. మీరు సొసైటీలో ఉన్న ఒక గ్యాప్ని అడ్రస్ చేస్తూ ఒక మంచి నోబుల్ కాజ్కి వర్క్ చేస్తున్నారు. ఈ ఆపర్చునిటీస్ని చాలామంది యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది ఎన్జిఓస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించాలని అనుకుంటా
అవకాశం ఉంది. అలాగే లేటెస్ట్ స్కిల్స్ మీద మీరు అన్నట్లు ఈ లేటెస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్ మీద, అలాగే ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలని చాలా ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అలా ఆలోచించే వాళ్ళు మీతో అసోసియేట్ అవడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్, మేము విల్ బి వెరీ హ్యాపీ సార్. ఇట్లా ఎన్జిఓస్ అయిని ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మేమేమన్నా అక్కడ కూడా మా ప్రయత్నానికి ఇంకా ఎక్కువ జీవం పోస్తే మాకు చాలా బాగుంటుందని వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ దిస్ కొలాబరేషన్ సార్. దీని తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నారు. అయితే కొంతమందికి ఫస్ట్ టైమే ఆ కాన్ఫిడెన్స్ రాదు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఈ ఏదర్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయలేకపోతున్నాను, లేదా ఇంటర్వ్యూ కొంచెం ఫెయిల్యూర్ అయిన తర్వాత డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు? ఓకే సార్, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని మనము డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసి చూడాలి సార్. ఒకటి, క్లాసెస్ మొత్తం అటెండ్ అయింటారు, నాలెడ్జ్ కూడా అక్వైర్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ వస్తుండవు లేదా జాబ్స్ వస్తుండవు. సో దీన్ని ఎలాగ అడ్రస్ చేస్తామంటే, సో వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు సార్. ఒకటి, కొందరు ఇంటర్వ్యూని నర్వస్గా ఇవ్వడము, ఇంకొందరు ప్రైజింగ్ని సరిగా చెప్పకపోవడము. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ ఫ్యూ అవర్స్ని డెడికేటెడ్గా వీళ్ళ కోసం స్పెండ్ చేస్తాం సార్. మనము ట్రైనర్ అయి ఉండొచ్చు, రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ అయి ఉండొచ్చు, వీళ్ళకి వీటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ వీళ్ళలో ఉన్న లోపాలని అసెస్ చేస్తూ, వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అయి ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, ఈ అసెస్ చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం మనము. ఇవన్నీ అసెస్ కూడా చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని ఇంప్రూవైజ్ చేస్తాం, పని చేస్తుంటాం. సెకండ్ ప్రాబ్లం, వీళ్ళకి ట్రైనింగ్ చేసే పీరియడ్లోనే వీళ్ళకి సరిగా కాన్సెప్ట్స్ అర్థం కాలేదంటే, యూజువల్గా వచ్చేసి మా ట్రైనింగ్స్ వచ్చేసి చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్ ఉంటాయి. అయినంత మటుకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లాస్లోనే జరిగిపోతుంది సార్. ఇప్పటివరకు చూసిన 99% క్యాండిడేట్స్ దే విల్ బి వెల్ వర్స్ విత్ ద టాపిక్. వెరీ ఇంటరాక్టివ్గా ఉంటారు సార్ క్లాస్లో. వాళ్ళు ఒక కొత్త ఎనర్జీ, ఉత్సాహంతో ఉంటారు. ఇన్ కేస్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫోకస్ చేయకపోయినప్పుడు, లేకపోతే ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేనప్పుడు, వాళ్ళకి వితౌట్ ఎనీ అడిషనల్ ఫీ ఫ్రీగానే మల్టిపుల్ టైమ్స్, 2 times 3 times, సో ఎన్నిసార్లు కావాలైనా వాళ్ళు కొత్త బ్యాచెస్కి మరి ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళు అటెండ్ కావచ్చు క్లాసెస్ అని. సో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే వాళ్ళని కూడా మీరు అడ్రస్ చేస్తాం సార్. సార్ మన మెయిన్ గోల్ వచ్చేసే వాళ్ళకి జాబ్ వచ్చేలాగా చేయాలి, వాళ్ళు ఫ్రీలాన్స్ కెరియర్ ఆప్షన్స్ బిల్డ్ చేసుకునేలాగా చేయాలి అని. సో మనము ట్రైనింగ్సే ఎక్కడైనా లోపాలు ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు దాన్ని సక్రమంగా నేర్చుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి మన ఇచ్చే ట్రైనింగ్ అంతగా ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా మనమైతే స్పెండ్ చేసి, ఉపయోగపడేది అనేది ఉండదు సార్, వాళ్ళకి కొద్దిగా అడిషనల్గా పుష్ కావాలి సార్. ఎందుకంటే ట్రైనింగ్ అనేది ఎలా డివైస్ చేసి ఉంటామంటే, మనము ప్రతి ఒక్కరిని బేసిక్ లెవెల్లో ఉన్నారనే ఒక దృష్టిలోనే ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసి ఉంటాం సార్. సో మొత్తం కరికులం అంతా డీటెయిల్డ్గా ఉంటుంది, కానీ కొందరికి అడిషనల్ ఎగ్జాంపుల్స్, అడిషనల్ ఎక్స్ప్రెషన్ కావాలన్నప్పుడు మనం ప్రొవైడ్ చేస్తాం సార్. అది అయితే మీరు మోర్ దెన్ 30 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సుల్లో ఏ కోర్సు ఎవరికి బెస్ట్ సూటబుల్ అనేది వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇన్ జనరల్గా వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్ బట్టి కొంత ఒక జడ్జిమెంట్కి వచ్చినా కూడా అదే ఆ జడ్జిమెంట్ ఎంతవరకు 100% వర్క్ అయ్యిద్ది అనే దాని మీద కాన్ఫిడెన్స్గా ఉండలేరు సార్. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. సో చాలా మటుకు ఇక్కడ చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటారు సార్ చాలా క్యాండిడేట్స్. సో యూజువల్గా నా అబ్జర్వేషన్లో కూడా చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటారు సార్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఒక జావా డెవలపర్ అయ్యి, .NET డెవలపర్ అయ్యి, కొంచెం డెవలప్మెంట్ రోల్స్ వెళ్ళాలంటే కొద్దిగా వాళ్ళకి ప్రోగ్రామ్ పట్ల ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి సార్. సెకండ్ థింగ్, వాళ్ళ అనలిటికల్, లాజికల్, రీజనింగ్ స్కిల్స్ అనేవి కూడా బాగా ఉండాలి సార్. సో ప్రోగ్రాంలో లూప్స్ నేర్చుకోవడమో, ఏదో కోడింగ్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడమో వాళ్ళకి ఒక పార్ట్ అయితే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది సెకండ్ పార్ట్ సార్. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ IQs ఉంటాయి. సో దీన్ని వాళ్ళు అసెస్ చేయలేదు సార్. మార్కెట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు సైబర్ సెక్యూరిటీ అన్నారా, నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్ళిపోతాను, జావా అన్నారా, జావా వెళ్ళిపోతాను, డిజిటల్ మార్కెటింగ్ అన్నారా, డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను. సో ఇక్కడ చాలా పెద్ద తప్పు చేస్తారు సార్. సో అందుకే మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఫస్ట్ అసెస్ చేస్తాం సార్. అసెస్ చేసి వాళ్ళకి ఎటువంటి స్కిల్ అయితే బాగుంటుంది, సో అలాగే వాళ్ళకి అకార్డింగ్లీ సజెస్ట్ చేస్తాం మనం. సో కౌన్సిలింగ్ ఇస్తారు మీరు? కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా మనము అసెస్ చేసి వాళ్ళకి చెప్పగలం సార్ మనము. సో ఇంకొందరు ఉంటారు, కొన్ని డొమైన్స్ ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు కొద్దిగా క్రియేటివ్ స్కిల్స్ ఉంటే చాలు సార్, టూల్స్ నాలెడ్జ్ నేర్చుకొని గ్రాఫిక్ డిజైనింగ్ అని చేసి మంచి కెరియర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు సార్. చాలామంది ఇంటి నుంచి మంచిగా ఎర్న్ చేసే ఆప్షన్స్ బిల్డ్ చేసుకున్నారు సార్, మంచిగా ఎర్న్ చేస్తున్నారు సార్. నాకు తెలిసిన వాళ్ళే, మా స్టూడెంట్స్ కూడా చాలామంది మంచిగా ఎర్న్ చేస్తున్నారు. చాలామందికి రీస్కిల్ చేసుకుందాం,
కెరీర్ని రీస్టార్ట్ చేద్దాం అని థాట్ ప్రాసెస్ అయితే ఉండేది, కానీ ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకోలేరు. వాళ్ళందరికీ మీరేం మెసేజ్ ఇస్తారు? సార్ వాళ్ళందరికీ ఫస్ట్ ఒకటి ఏమంటే, ఇప్పుడు యాక్చువల్గా మేము వచ్చి మీతో మాట్లాడుతూ ఉండే ఉద్దేశమే ఆ కన్ఫ్యూజన్ని ఎలిమినేట్ చేయాలని. ఓకే, సో చాలా మందికి అవగాహన లేదు సార్. ఇట్లా ఫ్రీ ఇస్తున్నారు. మేము యాక్చువల్గా ఈ ఫ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా మంత్స్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి తెలియదు ఇది ఫ్రీ ఉంది అని. ఓకే, సో వీళ్ళు తెలిసినప్పుడు మాత్రమే రిజిస్టర్ కాగలరు. మెసేజ్ వరకు వచ్చేసరికి సార్ వీళ్ళకి చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఆ మైండ్ సెట్ సార్. మైండ్ సెట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాకర్ సార్. ఎందుకు వీళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంటుందంటే, ఓకే నాకు చాలా గ్యాప్ ఉంది, నేను చేయలేనేమో, నా కమ్యూనికేషన్ స్కిల్ బాగలేవు, నేను చేయలేదేమో, నేను ఎప్పుడు పనే చేయలేదు, నేను చేయలేదేమో. సో నేను చెప్పే సింపుల్ మెసేజ్ అంటే, ఫస్ట్ మీరు ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మీకు ఉన్న ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఈ ఆపర్చునిటీని ఒక్కసారి మీరు యూస్ చేసుకున్నాక మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ నెట్వర్క్ అయ్యుండొచ్చు, మీ స్కిల్స్ అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కటి ఒక మెరుగు దారి వైపు సాగుతుంది. మీరు అలాగే ఉన్నారంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. మీ పేరెంట్స్ ఎంతో శ్రమపడి మీకు చదివించిన చదువు అలాగే మిగిలిపోతుంది. మీరు కలగన్న కలలు, ఓకే నేను స్కిల్ నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఆఫీస్కి వెళ్ళి పని చేయాలని ఇష్టం ఉండదు సార్. కానీ ఎంతో కొంత మనం ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ కావాలి. మనం ఒక నాలెడ్జ్, ఒక విజ్డమ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. దీనిపైన ఫోకస్ చేయండి, నాలెడ్జ్, విజ్డమ్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు అంటారు. అవును సార్. ఇప్పటి వరకు మాకు క్లియర్గా ఏమేం కోర్సులు, అలాగే కోర్సులో ట్రైనింగ్ ఎలా ఉండిద్ది, కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వీటన్నిటి గురించి చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా లెర్న్ అండ్ థ్రైవ్ నుంచి మీ గోల్ ఏముంది? ఇప్పుడు దేని మీద వర్క్ చేస్తున్నారు? సార్ మా మెయిన్ గోల్ వచ్చేసి సార్, మాకి దీంట్లో యాక్చువల్గా మాకు చాలా ఆనందం కలిగింది సార్. మేము కొంత రిజిస్ట్రేషన్స్ వచ్చి వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని మాకు ఉపయోగపడింది, మేము జాబ్ తెచ్చుకున్నాము, మేము ఫ్రీలాన్స్ కెరియర్ బిల్డ్ చేసుకున్నాము. అది చాలా తక్కువ నెంబర్ అయ్యిండొచ్చు సార్, కానీ మేము మాకు అది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది సార్. సో దీని నుంచి మేము ఏమనుకున్నాం అంటే సార్, అట్లీస్ట్ 10,000 to 20,000 పీపుల్ ఇన్ ద నెక్స్ట్ 6 months లేదా 1 year అనుకోండి సార్. ఎంత కుదిరితే అంత సార్. అదెంత మన ఉమెన్ హూమ్స్ ఎవర్ థింగ్స్ పాజిటివ్ అబౌట్ దిస్. ఓకే, ఇంత మంచి ఎంకరేజ్మెంట్ ఎవరెవరి నుంచి వస్తుందో, ఇది ఎవరైనా అయ్యుండొచ్చు సార్, మెన్ అయ్యుండొచ్చు, ఉమెన్ అయ్యుండొచ్చు, ఇది ఇంత మంచి కాజ్ పైన పని చేస్తున్నారు వీళ్ళు అని మమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు మా గోల్ అనేది స్కై ఈజ్ ద లిమిట్ సార్ మాకు. బట్ ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా 10,000 to 20,000 పీపుల్ని మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎనేబుల్ చేయాలనుకుంటున్నాం సార్. అయితే లెర్న్ అండ్ థ్రైవ్ త్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇంత ప్రాపర్గా ప్లాన్ చేశారు. అసలు దీని వెనక ఉన్న అందరి టీం గురించి ఒకసారి చెప్పండి. సార్ ఈ కంపెనీ స్థాపించింది వచ్చేసి నాగ శిరీష మరి రమ్య తేజ అని వీళ్ళిద్దరు సొంతం సిస్టర్స్, బోర్న్ ఫ్రమ్ ద సేమ్ హోమ్. సో వీళ్ళు యాక్చువల్గా ఐటీ కంపెనీస్లో పనిచేసేవారు. యాజ్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ క్యాప్జెమ్నీలో ఒకరు, ఇంకొకరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళు. సో వీళ్ళు ఈ కెరియర్ గ్యాప్స్ వచ్చేసి ఈ వాళ్ళు యాక్చువల్గా ఈ దీంట్లో వాళ్ళు దే హ్యావ్ గోన్ త్రూ ఇట్. సో దట్స్ వెన్ దే ఫౌండ్ దిస్ కాన్సెప్ట్ సార్. దట్స్ వెన్ దే ఫౌండ్ దట్ దే హ్యావ్ టు కంపల్సరీలీ హెల్ప్ ఉమెన్ అని ఆ ఒక ఆలోచన నుంచి ఉమెన్కి హెల్ప్ చేయాలని దృఢంగా ఫిక్స్ అయ్యి వీళ్ళు వాళ్ళ స్వంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు సార్. అయితే చాలామంది ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి చూసే వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ కోర్స్ అంటున్నారు. అయితే కొంతమంది డైరెక్ట్గా నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలను, ఈ కోర్స్ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నాను అనే కాంటెస్ట్లో ఉంటారు. రైట్. సో వాళ్ళకి ఈ కోర్సు ఎంతవరకు ఉపయోగపడింది, అలాగే కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అవుతాయి. అలాగే మీ తరపున ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ లేదా ప్లేస్మెంట్ గైడెన్స్, లేదా మీరు ఏమైనా కొన్ని కంపెనీస్తో టైఅప్ పెట్టుకోవటం లాంటిది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సార్, ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఫోకస్ వచ్చేసి టు ఇంపార్ట్ ద స్కిల్స్ లేని వాళ్ళకి అందరికీ. సో ఈ స్కిల్ ఇంపార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫ్రీలాన్స్ కెరియర్ పిక్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్రోగ్రాంలో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ రిజిస్టర్ కావచ్చు, లేకపోతే కాలేజ్ అయ్యి ఫ్రీగా ఉంటారు వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ చేయాలి అనే ఒక మైండ్ సెట్టే ఉంటుంది సార్. సో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు జాబ్ చేయొచ్చు. దీనికి వచ్చేసి మనం ఆల్రెడీ చాలా కంపెనీస్తో పార్ట్నర్షిప్ అయ్యాము. ఓకే, సో ఈ కంపెనీస్కి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మొత్తం మమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట.
సో మనము వచ్చేసి మన క్యాండిడేట్స్కి అనే ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆ లెవెల్లో ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని రెజ్యూమ్స్ అన్ని వీళ్ళకి కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంటాయి మేము పంపించి వాళ్ళని ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మనకి ఒక అవగాహన ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు, వీళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ కూడా అడ్రస్ చేస్తాం సార్. కొందరు ఇంటర్వ్యూ అంటే నర్వస్నెస్ ఉంటుంది, సరిగా మాట్లాడలేరు, వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ అంతా ఉంటుంది కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. వీటిని అసెస్ చేసి కూడా మనం ఆ లూప్ హోల్స్ ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తాం. ప్లస్ ప్యారలల్గా మనకి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది సార్ ఈ కార్పొరేట్స్తో పార్ట్నర్షిప్స్ అంతా చేసుకోవడానికి, ఇవి కూడా అడ్రస్ చేస్తాం సార్ మనము. సో వాళ్ళకి జాబ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు, వాళ్ళు లేదు ఫ్రీలాన్సే చేయాలనుకుంటే ఫ్రీలాన్సే చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఫ్రీలాన్స్ ఆర్ జాబ్ ఎనీథింగ్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎలా ఎన్రోల్ అవ్వాలి ఈ కోర్సులో? సింపుల్ సార్, మాకు యాక్చువల్గా చాలా కాల్స్ వస్తుంటాయి, చాలా మటుకు మేము మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ట్రాక్ చేసేది, కాల్ ఎవరు చేశారు. సో మేము సజెస్ట్ చేసేది ఏమంటే సార్, వెబ్సైట్ learnandthrive.com, LEAR స్పెల్ చేస్తాను సార్ నేను. సో LEARNNTHRIVE.com అని వెబ్సైట్. ఇందులో మనం వెబ్సైట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని టాప్లోనే పెట్టింటాం సార్, ఫ్రీ కోర్సెస్ అని. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు వీళ్ళకి మొత్తం కోర్సెస్ అనేది డిస్ప్లే అవుతాయి సార్. అక్కడే వీళ్ళు కోర్స్ అనేది ఎన్రోల్ అని బటన్ క్లిక్ చేస్తే వాళ్ళకి మొత్తం ఎన్రోల్ ప్రొసీజర్ కనబడుతుంది. వాళ్ళు ఆ రీఫండబుల్ డిపాజిట్ని అక్కడే పే చేసేసి వాళ్ళు ఎన్రోల్ అయిపోవచ్చు సార్. సో వీళ్ళకి మనము బ్యాచెస్ అలాట్ చేస్తూ వెళ్తాం సార్. సో మనకి ప్రతి వీక్ ఒక కొత్త బ్యాచ్ అనేది ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏమంటే సార్, హ్యూజ్ సర్చ్ ఉన్నందువలన వీళ్ళకి వెయిటింగ్ పీరియడ్ 15 days 20 days కూడా కావచ్చు. సో ఎవరైతే ముందు రిజిస్టర్ అవుతారో వీళ్ళకి ముందు ఇంపార్టెన్స్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సింపుల్. వీళ్ళు చాలా ఇంకా కాలేమో మనకి కష్టంగా ఉంది, కష్టమైతే ఏమీ లేదు సార్. సో మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఎరాలో ప్రతి ఒక్కరు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటారు, వెబ్సైట్స్ అన్నీ ఆర్డర్ చేసుకుంటారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎనీబడి క్యాన్ రిజిస్టర్ వెరీ ఈజీలీ. సో మేము సజెస్ట్ చేసేదంటే అక్కడే రిజిస్టర్ అయిపోండి, మీ డేటా కూడా మొత్తం డేటాబేస్లో ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ మీకు రీఫండ్ చేయాలన్నప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసేది కూడా అతి సులభం సార్ మనకి. లేకపోతే ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు మేము రెస్పాండ్ చేసేది మిస్ కావచ్చు, వాళ్ళకి డిలే అయిపోతుంది సార్ వాళ్ళ ప్రోగ్రెస్. సెకండ్ థింగ్, రీఫండ్ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళ అటెండెన్స్ ట్రాకింగ్ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, కొద్దిగా ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. మేము రీఫండ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా 95% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి సార్, లేకపోతే వాళ్ళకి రీఫండ్ దొరకదు. సీరియస్నెస్ అనేది ఉండాలి కోర్సులో, అప్పుడే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ గోల్ వైపు వాళ్ళు సాగగలరు. దీని తర్వాత మనం ఇంటర్వ్యూకి ముందు మాట్లాడుకునేటప్పుడు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అన్నారు. ఆ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అవును సార్. సో ఇప్పుడు మనం మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. ఇంకొందరు ఆల్రెడీ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది సార్ చాలామందికి. సో ఇక్కడ మనము ఉమెన్ ఎవరెవరైతే ప్రీవియస్గా వర్క్ చేసి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ వదిలేసి ఉంటారు, కానీ ఇంకా ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఒక 2 hours 3 hours ఫ్రీ టైం ఉంటుంది ఎవ్రీడే. సో వీళ్ళు వచ్చేసి మనకి యాజ్ అ ట్రైనర్ అప్లికేషన్ పెట్టొచ్చు. మనం వీళ్ళ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసి వీళ్ళని అసెస్ చేసి సార్ ట్రైనింగ్ స్కిల్స్ని. సో వీళ్ళకి మనము నెక్స్ట్ లెవెల్ కొద్దిగా ఏమన్నా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇచ్చేసి వీళ్ళని ట్రైనర్స్ లాగా ఆన్బోర్డ్ చేస్తాము. అండ్ వీళ్ళు చేసే ప్రతి ఒక్క ట్రైనింగ్కి మనము పే కూడా చేస్తాము. సో డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే ట్రైనింగ్ ఆపర్చునిటీస్, లేదా వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ట్రైనింగ్ ఇవ్వకపోయినా రియల్ టైంలో వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ట్రైనర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, ట్రైనర్గా ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మనకి యాక్చువల్గా ఇది మేము ఒక ఆపర్చునిటీ లాగా అయితే క్రియేట్ చేయలేదు, కానీ మాకు అనిపించింది సార్, మనము ఎందుకు చేయకూడదు. ఉమెన్ కొందరు దీని గురించి చాలా పాజిటివ్గా స్ప్రెడ్ చేశారు సార్, మన నెట్వర్క్లోనే పాజిటివ్గా స్ప్రెడ్ చేసి వాళ్ళు యాక్చువల్గా టైం పెడుతున్నారు సార్ ఎడ్యుకేట్ చేయడానికి ఉమెన్స్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదేమి వీళ్ళు ఎందుకు ప్రపంచంలో ఎవరు ఫ్రీగా ఇస్తలేదు ఉమెన్ని. ఒక ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ అయితే ఏదో స్కీమ్స్లో ఇస్తుంటుంది, ఫ్రీగా ఇస్తలేదు, వీళ్ళు ఎలాగ ఇస్తున్నారు అనే ఒక డౌట్స్, వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండదు సార్. సో కొందరైతే ప్రయత్నం చేశారు సార్, వాళ్ళ టైంని సీరియస్గా ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేట్ చేశారు సార్. మీరు ఇట్లా రిజిస్టర్ కాండి, ఎందుకు మీరు అంతంత ఖర్చు చేసి ఫైనాన్షియల్ బర్డన్ని క్రియేట్ చేసుకొని లోన్స్ చేసి, క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి, కోర్సెస్ అంతా పే చేసి మీరు ఫైనల్గా మీరు చేస్తున్నారు సరిగా లేదు. సో ఈజీ మెథడ్ ఉంది అని ఎడ్యుకేట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు సార్. సో మాకైతే అనిపించింది, ఇంత ఒక కంపెనీలో మా రియల్గా చెప్పాలంటే కొందరు సేల్స్ ప్రొఫెషనల్స్ కూడా ఇంత ఎఫర్ట్ పెట్టరు. ఒక్కొక్కసారి మా ఆపరేషన్స్ టీమ్ ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్, ఎవ్రీవేర్ వీఆర్ స్పెండింగ్ సార్ మా రెగ్యులర్ కోర్సెస్, నాట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్.
రెగ్యులర్గా అయితే మనము ఏది మార్కెట్లో తీసుకెళ్లాలన్నా కూడా ఇప్పుడు మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి సార్, బ్రిటానియా తీసుకోండి, ఇంకా ఏ కంపెనీ అయినా తీసుకోండి, మీరు అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీస్ వచ్చి అడ్వర్టైజ్ చేస్తారు, వాళ్ళకి ఎండోర్స్ చేస్తారు, వాళ్ళ పే అనేది వెళ్ళిపోతుంది సార్. మనకి జెన్యున్గా ఇంత మంచి కాస్ట్ పైన వీళ్ళు ఇంత ఎఫర్ట్ వేస్తుంటే వీళ్ళకి ఎందుకు మనము ఏదో ఒకటి చెయ్యలేము అనే ఆలోచనతోనే మనము వీళ్ళకి పే చేస్తాము. ఓకే, సో ఒకసారి అయితే సార్ ఒక అమ్మాయి మనకి ఒక 6-7 రిజిస్ట్రేషన్ తెచ్చింది సార్. మాకైతే ఖచ్చితంగా ఈ అమ్మాయి నెక్స్ట్ ఈవెంట్ జరిగినప్పుడు పిలిచి అప్రిషియేట్ చేసి మనం ఒక ఫైనాన్షియల్ ఒక మానిటరీ బెనిఫిట్ అనేది కల్పించాలి. అప్పుడే అనుకున్నాం సార్ మనము వీళ్ళు ఇట్లా రెఫర్ చేస్తూ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్స్కి ఇంత అమౌంట్ అని పే చేస్తాము. వీళ్ళు అట్లీస్ట్ ఇట్లా రిజిస్టర్ చేస్తూ వెళ్ళినప్పుడు 10,000 అయ్యిండొచ్చు, 20,000 అయ్యిండొచ్చు. వీళ్ళ అర్నింగ్స్ అనేది ఒకటి ఇంటికాడ కూర్చొని కూడా ఒక అర్నింగ్ చేయొచ్చు అని ఒక ఆలోచన అయితే వచ్చింది సార్. దీన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాం సార్ మేము. ఇప్పుడు చేయొచ్చు సార్, ఎవరైనా అప్రోచ్ చేయొచ్చు సార్ ఇలాగ నెట్వర్క్ ఉన్న వాళ్ళంతా. సో ఈ ఆపర్చునిటీని కూడా చాలా మంది ఉపయోగించుకోవచ్చు. అయితే ఖచ్చితంగా సార్ ఉపయోగించుకోవాలి సార్. మాకు ఉమెన్ ఇప్పుడు ఈజీగా మాకు రిజిస్ట్రేషన్ వాళ్ళు ట్రైనింగ్ చేయాలని మాకు ఏం లేదు సార్. వాళ్ళ స్కిల్ ఏదైనా ఉందంటే లెట్ దెమ్ స్టార్ట్ ఎర్నింగ్ ఇమీడియట్లీ. అందుకే మేము ట్రైనర్ అన్నాం కదా సార్. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి కొంచెం చాలా బాగుంటాయి సార్. ఎంఎన్సీస్లో పనిచేసి ఉంటారు, స్టార్టప్స్లో పనిచేసి ఉంటారు, ఆ వర్క్ కల్చర్ మొత్తం అవగాహన ఉంటుంది, ఎలా ట్రైన్ చేయాలో తెలుసుంటుంది, జూనియర్స్ని ట్రైన్ చేసి ఉంటారు, వీళ్ళు గ్లోబల్ ఆడియన్స్ని ట్రైన్ చేయగలరు సార్. ఇటువంటి వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళు ఇమీడియట్గా అర్నింగ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటే మాకు హ్యాపీనెస్ సార్. ఎటువంటి ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళ అర్నింగ్ ఆప్షన్స్ని. ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాలి అని అయితే మాకు లేదు. వాళ్ళు ఆల్రెడీ స్కిల్ ఉంటే దే డోంట్ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ కోర్సెస్. బట్ ఫైనల్గా నేను ఒక సజెస్ట్ చేయగలను సార్, కొన్ని స్కిల్స్ ఉన్నాయి మార్కెట్లో. లైక్ ఈ ఏరాలో ఒక 50 years బ్యాక్, ఒక 100 years బ్యాక్ వెళ్తే మన పెద్దలు చెప్పేవాళ్ళు టైపింగ్ నేర్చుకోండి, అది ఒక స్కిల్ మనకి ఏదో వస్తుంది. ఇప్పుడు నో మోర్ రిలవెంట్ టైపింగ్ అనేది. బట్ ఈ జనరేషన్లో వచ్చేసి అలాగా కొన్ని స్కిల్స్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఈ స్కిల్స్ అనేవి మనకి ఖచ్చితంగా మన బిజినెస్లో, మన ఫ్యామిలీ బిజినెస్, ఎవరో ఒకరు బిజినెస్ చేస్తుంటారు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నాట్ జస్ట్ యూజింగ్. సో మనకి సంపాదన మార్గాలు అనేవి ఏర్పడతాయి. ఈ ప్లస్ ఒక మంచి రిఫ్రెష్మెంట్ కూడా మైండ్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. సో నేను అందరికీ ఈ ఫ్రీ ఆప్షన్ దొరికినప్పుడు ఎక్కడైనా కానీ, ఇక్కడే కాదు యూట్యూబ్లో మీరు చూసి నేర్చుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే నేర్చుకోండి. లేకపోతే ఒక ట్రైనర్ వచ్చేసి మనకి డెడికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన అడిగిన క్వశ్చన్స్ని, డౌట్స్ని క్లియర్ చేస్తూ నేర్పిస్తున్నారు అంటే, ఐడియల్గా చెప్పాలంటే మీరు పే చేసి నేర్చుకున్న తప్పులేదు ఇటువంటి స్కిల్స్. బట్ ఇక్కడ ఫ్రీ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకునే ఒక ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరు చేయాలి. సో రియల్ టైంలో ఉన్న ఒక రియల్ ఛాలెంజ్ని అడ్రస్ చేస్తూ లెర్న్ అండ్ థ్రైవ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతోమందికి ఈ అవకాశం కల్పిస్తున్నందుకు ఐటీటీవీ తరపున వీఆర్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఎంతోమంది ఎన్జిఓలు మీలాంటి కాజ్ కోసం వర్క్ చేస్తున్న ఎన్జిఓలు మీతో కలిసి వచ్చి ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకొని ఉమెన్స్ ఎంపవర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ very much. Thank you very much, sir. Hi, this is Sirisha. I am the co-founder of Learn and Thrive Solutions Private Limited. Hi, this is Ramya, co-founder of Learn and Thrive. Here we have created an opportunity for all women who have gone through the career gaps and maternity breaks. We are offering free courses like digital marketing, Java, UI UX designing, graphic designing courses. So utilize this opportunity to become financially independent and to support your family. Wish you all the best for your learning journey with Learn and Thrive.